ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం అభ్యసనం. ఇందులో 105 నుంచి 107 పేజీ వరకు ప్రత్యక్షం దాని యొక్క భావన, అర్థం, నిర్వచనాలు, ప్రత్యక్షం యొక్క ప్రక్రియ, లక్షణాలు, ప్రత్యక్ష నిర్వహణ నియమాలు, ప్రత్యక్షంపై ప్రభావం చూపు కారకాలు. ఇందులో మనం నేర్చుకోవేటంటే ప్రత్యక్షం దాని యొక్క భావన, ప్రత్యక్షం అంటే ఏంటి, దాని యొక్క భావన, ప్రత్యక్షం యొక్క అర్థం, దాని యొక్క నిర్వచనాలు, ప్రత్యక్ష ప్రక్రియ, లక్షణాలు, ప్రత్యక్ష నిర్వహణ నియమాలు, ప్రత్యక్షంపై ప్రభావం చూపు కారకాలు. ప్రత్యక్షం, భావన, అర్థం. ప్రత్యక్షం పెర్సెప్షన్ అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించిందంటే లాటిన్ భాషలో పెర్సిప్యులో లేదా పెర్సిపో అనే పదాల నుంచి ఉద్భవించింది. పెర్సిపియో అనే పదాల నుంచి ఉద్భవించింది. ప్రత్యక్షం అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించిందంటే ఈ రెండు లాటిన్ పదాలు, ఆ పదాల నుండి పెర్సెప్షన్ అనే పదం అనేది ఉద్భవించింది. పెర్సిప్లో, పెర్సిపియో గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాల ద్వారా సేకరించిన సమాచారాన్ని గుర్తించి విశదీకరించి వ్యాఖ్యానించి వ్యవస్థీకరణ చేయడం ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాల ద్వారా అంటే మనం ఇంద్రియాల కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు ద్వారా లేకపోతే కళ్ళు ద్వారా, ఎక్కువగా కళ్ళు ద్వారా సేకరించిన సమాచారాన్ని గుర్తీకరించి విశదీకరించి వ్యాఖ్యానించి వ్యవస్థీకృతం చేయడాన్ని ఏమంటాం మనం ప్రత్యక్షం అని అంటారు. ముందు గుర్తిస్తాం, విశదీకరిస్తాం, వ్యాఖ్యానిస్తాం, వ్యవస్థీకరించడం చేస్తాం. దాన్ని ప్రత్యక్షం అని అంటారు. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ఏమని అంటారంటే ప్రత్యక్షం. ఇంద్రియ జ్ఞానానికి, మనం ఇంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడాన్ని ఏమంటారంటే ప్రత్యక్షం. జ్ఞానేంద్రియాల ద్వారా పరిశీలన వస్తువులను, వాటి గుణాలను, వాటి మధ్య ఉన్న సంబంధాలు గ్రహించడమే ప్రత్యక్షం. కాన్సెప్ట్ అర్థమైతే జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాల్లోని వస్తువులను, వాటి గుణాలను, వాటి మధ్య ఉన్న సంబంధాలను గ్రహించడమే ప్రత్యక్షం. ఉదాహరణ, జీవితం అంటే ఒక్కొక్కరికి ఒక అర్థం ఉంటుంది. వారి అనుభవాలను బట్టి జీవితం ఒకరికి పూల పానుపులా అనిపిస్తే మరొకరికి ముళ్ళబాటలా తోస్తుంది. ఉదాహరణ ఏంటంటే జీవితం అంటే ఒక్కొక్కరికి ఒక్క అర్థం ఉంటుంది. వారి అనుభవాలను బట్టి జీవితం ఒకరికి పూల పానుపులా అనిపిస్తే మరొకరికి ముళ్ళబాటలా అనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే జ్ఞానేంద్రియాలు పరిసరాల్లోని వస్తువులను, వాటి గుణాలను, వాటి మధ్య ఉన్న సంబంధాలను గ్రహించి జీవితంలో ఒకరికి పూల పానుపులా ఉంటుంది, ఇంకొకరికేమో ముళ్ళబాటలా అనిపిస్తుంది. ఇంకా ముందు నేర్చుకుందాం. ప్రత్యక్షం అంటే ప్రత్యక్షం ప్రక్రియ. ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రత్యక్ష నమూనాను రూపొందించారంటే జెరోమ్ బ్రోనర్. ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రత్యక్ష నమూనాను రూపొందించారంటే జెరోమ్ బ్రోనర్. బ్రోనర్ ప్రకారం ప్రత్యక్ష ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి? అవి ఏవంటే 3 దశలు ఉంటాయి. బ్రోనర్ ప్రకారం ప్రత్యక్ష ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయంటే 3 దశలు ఉంటాయి. అవి ఏంటంటే నూతన సన్నివేశాన్ని ఎదుర్కొన్నప్పుడు వివిధ సమాచార కవలికలను నేర్చుకోవడం. ఎదురైన సన్నివేశం గురించి మరిన్ని లోతైన సమాచారాన్ని సేకరించడం. సమాచార కవలికల ప్రాధాన్యత తగ్గి వర్గీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం. మొదట ఒక నూతన సన్నివేశం అనేది మనం ఎదుర్కొంటాం, లేదా ఫస్ట్ టైం ఒక ఎగ్జామ్ని ఎదుర్కొంటాం, వివిధ సమాచార కవలికలను నేర్చుకుంటాం. లేకపోతే ఒక కొత్త పాఠం నేర్చుకున్నప్పుడు ఆ నూతన సన్నివేశాన్ని లేదా కొత్త పాఠాన్ని ఎదుర్కొన్నప్పుడు వివిధ సమాచారాన్ని మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత ఎదురైన సన్నివేశం గురించి మరిన్ని లోతైన సమాచారాన్ని ఇంకా ఆ పాఠం గురించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని మనం సేకరిస్తాం. సమాచార కవలిక ప్రాధాన్యత తగ్గి వర్గీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం. ఆ పాఠం నుంచి నిర్వచనాలు ఏంటి, భావన ఏంటి, అర్థం ఏంటి, దీనిలో కాన్సెప్ట్ ఏంటి, టోటల్గా ఏంటి అనేది అలా వర్గీకరిస్తూ ఉంటాం. లేదా మొక్కలు జంతువుల పాఠం నేర్చుకునేటప్పుడు మొక్కల పాఠం, జంతువుల పాఠం మొదట మనం నేర్చుకున్నప్పుడు అది ఒక నూతన సన్నివేశం, ఆ సమాచారాన్ని సేకరిస్తాం. మొక్కలు, జంతువులు అనే పాఠాన్ని, దాని గురించి మొక్కలు, జంతువుల గురించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తాం. అక్కడ మొక్కల వల్ల వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి, లేకపోతే జంతువుల వల్ల వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి, మొక్కల యొక్క లక్షణాలు ఏంటి, జంతువుల యొక్క లక్షణాలు ఏంటి, ఇవి ఎలా ఆహారం తయారు చేసుకుంటే అవి ఎలా ఆహారం తయారు చేసుకుంటే దాన్ని వర్గీకరిస్తాం, అంటే క్లాసిఫికేషన్ చేస్తాం. ఇలా ప్రాధాన్యం ఇవ్వడం, దీన్ని మనం ప్రత్యక్షం అని అంటాం. పెర్సెప్షన్ అంటాం. సాధారణంగా మనోవైజ్ఞానికులు ఎక్కువ మంది ప్రత్యక్షం ఎన్ని దశలు జరుగుతుందని తెలిపారంటే 5 దశలు. మనోవిజ్ఞాన శాస్త్రాలు జనరల్గా ప్రత్యక్షం అనేది ఎన్ని దశలు జరుగుతుందని చెప్పారంటే 5 దశల్లో. అది ఏంటంటే ఉద్దీపనలను స్వీకరించడం, అంతర్గత ఉద్దీపనలు, బాహ్య ఉద్దీపనలు. ఉద్దీపనలు స్వీకరించడం అంటే కొంచెం లోతుకి వెళ్ళారు, ఇప్పుడు పైపైన చెప్పారు 3 దశల్లో. కానీ అంతర్గత ఉద్దీపనలు, బాహ్య ఉద్దీపనలు మొదట సేకరిస్తాం. తర్వాత ఉద్దీపనలు ఎన్నిక. బాహ్య ఉద్దీపనలు అయితే ప్రకృతి, స్థానం, ఆకారం, భేదాలు, కదలిక, పునరావృతం, ఇవన్నీ బాహ్య ఉద్దీపనలు. ఉద్దీపనలు ఎన్నిక. బాహ్య ఉద్దీపనలు ఎలా ఉంటాయంటే ప్రకృతి, స్థానం, ఆకారం, భేదం, కదలికల పునరావృతం, పోలికలు, ఇవన్నీ బయటికి కనిపించే ఉద్దీపనలు ఎన్నిక. అంతర్గత ఉద్దీపనలు అంటే అభ్యసన, అవసరాలు, వయస్సు, ఆసక్తి, ఇవన్నీ అంతర్గత ఉద్దీపనలు. ఈ ఉద్దీపనల్లో వచ్చే ఉద్దీపనలు స్వీకరిస్తాం. అంతర్గతంగా బాహ్యంగా ఉద్దీపనలు స్వీకరిస్తాం, వాటిని మనం ఎన్నిక చేసుకుంటాం. అంతర్గత కొన్ని, బాహ్యంగా కొన్ని.
తర్వాత ఉద్దీపనలు నిర్వహించడం. ఆకృతి, గ్రామ్య సామీకరణ, పోలిక, సామీప్యత, మూసివేత కొనసాగించు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అవసరాలు మనకు ఉంటాయి. అవసరాలను మనం అంతర్గతంగా కొన్ని అవసరాలు మనం ఏర్పరచుకుంటాం, లేకపోతే ఒక విషయాన్ని నేర్చుకుంటాం అంతర్గతంగా. వాటిని మనం ఏం చేస్తాం? ఉద్దీపనలు స్వీకరిస్తాం ఫస్ట్ అవసరాన్ని, తర్వాత ఉద్దీపనలు ఎన్నుకుంటాం. ఒక ఉద్దీపన అనేది ఏర్పడుతుంది అంతర్గతంగా. ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనం అనేది ఉద్దీపన అనేది ఏర్పడింది. అభ్యసనమైన ఉద్దీపన ఏర్పడి అంతర్గతంగా ఏర్పడుతుంది. ఆ ఉద్దీపనలు స్వీకరిస్తాం, అంటే పాఠం చెబుతుంది, అంతర్గతంగా మన అభ్యసనం జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్దీపనలు ఎన్నుకుంటాం. ఎలాగా? అందులో అభ్యసనంలో ఉండేవి ఏంటి, అభ్యసన ప్రకారం మనం ఏం నేర్చుకుంటాం, ఇది అభ్యసనమా అనేది నేర్చుకుంటాం. తర్వాత ఆ ఉద్దీపనలు మనం నిర్వహిస్తాం. ఆ అభ్యసనంలో బాగా అభ్యసించేవి, సరళ భావనలు, సంక్లిష్ట భావనలు, ఈ అభ్యాసంలో బాగా నేర్చుకునేవి, ఎక్కువ నేర్చుకునేవి, లేదా ఈజీగా ఉండేవి అనేది మనం నిర్వహిస్తాం. తర్వాత విరమణ. ఒకే వర్గం ఉండటం, పరివేష ప్రభావం, ప్రొజెక్షన్, కారణీకరించడం. విరమణ అనేది చేస్తాం. మనం ఆల్రెడీ ఇది కూడా నేర్చుకున్న విరమణ అనేది ఒకే వర్గం ఉండటం అంటే దాన్ని క్లాసిఫికేషన్ చేస్తాం. ఇప్పుడు ఆ మొక్కలు జంతువుల పాఠంలో మనమే తీసుకున్నాం అనుకోండి, దాన్ని విరమణ చేస్తాం. ఒకే వర్గం ఉండడం, ఈ వర్గం దాన్ని ఇటు పక్క వస్తాం, మొక్కల వర్గానికి జంతువుల వర్గానికి ఇంకో వైపుతో వస్తాం. అలా ఒకే వర్గం ఉండడం, పరివేష ప్రభావం, ప్రొజెక్షన్, తర్వాత కారణీకరించడం, తర్వాత ప్రతిస్పందన. బాహ్య ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ప్రవర్తన. మామూలుగా ప్రవర్తనలో మార్పుని మనం ఏంటంటాం? అభ్యసనం. అదే కదా బాహ్యంగా మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనం అనేది బాగా నేర్చుకున్నాడు అనుకోండి. ఒక పిల్లవాడు అభ్యసనం, ఒక పాఠంలో అభ్యసనాన్ని బాగా నేర్చుకున్నాడు, అంటే అభ్యసించాడు బాగా ఇంకో పాఠాన్ని. ఆడి బాహ్య ప్రవర్తన ఎలా ఉంటుంది? బాగా ఆన్సర్లు చెప్తాడు. ఇంకోరు నేర్చుకోలేదు అనుకోండి, ఆడి బాహ్య ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆన్సర్ చేయలేడు. అలాగే అంతర్గత ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే వైఖరులు, ప్రేరణ, భావన. అంతర్గతంగా మన వైఖరి ఏంటి అనేది అంతర్గతంగా ఉంటుంది. మన యొక్క ప్రేరణ అనేది ప్రేరణ భావన ఎలా ఉంటుంది అంటే అంతర్గతంగా ఉంటుంది. బాహ్య ప్రేరణ బాహ్యంగా ఉండే ప్రతిస్పందన ఎలా ఉంటుంది? మన ప్రవర్తన అనేది బాహ్యంగా కనిపిస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోకండి. సింపుల్గా ఈ ప్రత్యక్షాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ప్రత్యక్షంలో మొత్తం ఎన్ని దశలు ఉంటాయంటే 5 దశలు అని చెప్పారు. ఫస్ట్ ఉద్దీపనలు స్వీకరిస్తాం, ఎన్నిక చేస్తాం, తర్వాత నిర్వహిస్తాం. నిర్వహించడం అంటే క్లాసిఫికేషన్ అన్నీ చేస్తాం. తర్వాత ఉన్నదాన్ని లేని దాన్ని, మనకు అవసరమైన దాన్ని పక్కన పెడతాం, అవసరం లేని దాన్ని పక్కన పెడతాం, అవసరమైన దాన్ని ఉంచుకుంటాం. తర్వాత ప్రతిస్పందిస్తాం. ఓకేనా? మరొకసారి ముందు స్వీకరిస్తాం, ఉద్దీపనలు స్వీకరిస్తాం, అందులో మనకు కావాల్సినవి ఎన్నుకుంటాం, తర్వాత వాటిని నిర్వహిస్తాం. అంటే మన టాలెంట్ని బట్టి ఇవియా ఏ మంచి ఏ చెడు నిర్వహిస్తాం. లేకపోతే మంచి చెడులు ఉన్నవని బయటికి పంపించేస్తాం, చెడుగా ఉన్నవని బయటికి పంపిస్తాం, మనకు అనవసరమని బయటికి పంపించేస్తాం, మంచివని ఉంచుకుంటాం, విరమణ చేస్తాం. తర్వాత దానిపైన ప్రతిస్పందిస్తాం. టోటల్గా 5. ఈ ప్రత్యక్షం యొక్క నిర్వచనాలు. తన చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తుందో, ఏ విధంగా వినిపిస్తుందో, ఏ విధంగా అనుభవిస్తుందో, రుచిని అందిస్తుందో, వాసన ఇస్తుందో అదే ప్రత్యక్షం అని అన్నది ఎవరంటే మార్గాన్. తన చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తుందో, అంటే మనకి ఏ విధంగా కనిపిస్తుందో, ఏ విధంగా వినిపిస్తుందో, ఏ విధంగా అనుభవిస్తుందో, రుచిని అందిస్తుందో, వాసన ఇస్తుందో అదే ప్రత్యక్షం అని అన్నది ఎవరంటే మార్గాన్. సింపుల్గా మనకి అది ఏ విధంగా ఇంద్రియాల ద్వారా ఉద్దీపన కల్పించి లాస్ట్కి మనం విరమణ జరిపి మనం ప్రతిస్పందించే స్టేజ్ వరకు వచ్చేది ప్రత్యక్షం, పర్సెప్షన్. మన పర్సెప్షన్ ఎట్లా లాస్ట్కి ఫైనల్గా అని అన్నది ఎవరంటే మార్గాన్. ప్రత్యక్షం యొక్క లక్షణాలు. ప్రత్యక్షం దేనిపై ఆధారపడి ఉంటుందని సంవేదనపై. మనకి ఇచ్చే సంవేదనలు చెడుగా ఉంటే చెడు వస్తాయి, మంచిగా ఉంటే మంచిగా వస్తాయి. ఏది ఒక సంశ్లేషణ విశ్లేషణతో కూడిన ప్రక్రియ ప్రత్యక్షం. సంశ్లేషణ విశ్లేషణ ప్రక్రియ అనేది మనం ఆల్రెడీ నేర్చుకుంటాం మెదరాజులో కూడా. ఏది ఒక సంశ్లేషణ విశ్లేషణతో కూడిన ప్రక్రియ అంటే ప్రత్యక్షం. ప్రత్యక్షానికి ఏ పరిశీలన ఉంటుందంటే నిశితమైన పరిశీలన ఉంటుంది. మామూలు పరిశీలన కాదు, నిశితమైన పరిశీలన. ఏది సమన్వయంతో కూడిన ఒక ప్రత్యేక చర్య అంటే ప్రత్యక్షం. ఏది సమన్వయంతో కూడిన ఒక ప్రత్యేక చర్య అంటే ప్రత్యక్షం. జ్ఞానేంద్రియాల సహాయంతో దీన్ని ప్రారంభించవచ్చు అంటే ప్రత్యక్షం. జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రత్యక్షాన్ని ప్రారంభించవచ్చు. ఏది అంతర్గత బహిర్గత ప్రేరకాలతో సులువుగా ప్రారంభమవుతుందని ప్రత్యక్షం. ఏది అంతర్గత బహిర్గత ప్రేరకాలతో సులువుగా ప్రారంభమవుతుందని ప్రత్యక్షం. ప్రత్యక్షంలో ఏ ప్రక్రియలు ఇమిడి ఉంటాయంటే అవధానం, ఆలోచన. ప్రత్యక్షంలో ఏ ప్రక్రియలు ఇమిడి ఉంటాయంటే అవధానం, ఆలోచన. అవధానం ఉంటుంది, ఆలోచన ఉంటుంది ప్రత్యక్ష ప్రక్రియలో. దేని నేరుగా నిర్ధారించడం కానీ మన పొందిన సంవేదనను విశ్లేషిస్తూ వ్యాఖ్యానించవచ్చు. అవధానం, ఆలోచన. ఇక్కడ దేనిని నేరుగా నిర్ధారించడం అంటే ఇక్కడ ప్రత్యక్షాన్ని నేరుగా మనం నిర్ధారించడం, కానీ మన పొందిన సంవేదనను విశ్లేషిస్తూ వ్యాఖ్యానించవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రత్యక్షాన్ని నేరుగా మనం నిర్ధారించడం, కానీ మన పొందిన సంవేదనను విశ్లేషిస్తూ వ్యాఖ్యానించవచ్చు. ఇక్కడ ప్రత్యక్షం అనేది ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ప్రత్యక్షం, అవధానం, ఆలోచన కాదు. ప్రత్యక్షం ప్రభావితం చేసే కారకాలు. ప్రత్యక్షాన్ని ప్రభావం చేసే కారకాలు వ్యక్తిగత కారకాలు. ప్రత్యక్షం ప్రభావితం చేసే కారకాలు అంటే
ఆ కారకాలు వ్యక్తిగత కారణాలు ఏంటంటే వైఖరులు, అనుభవాలు, ప్రేరణలు, ఆకాంక్షలు, ఆసక్తులు, అంచనాలు. ఇవి వ్యక్తిగతమైనవి. వైఖరులు, అనుభవాలు, ప్రేరణలు, ఆకాంక్షలు, ఆసక్తులు, అంచనాలు. మన వైఖరులు, మన అనుభవాలు, మన ప్రేరణలు, ఆకాంక్షలు, ఆసక్తులు, అంచనాలు. సన్నివేశ సంబంధ కారణాలు సమయం, పని సన్నివేశం, సాంఘిక సన్నివేశం. ఆ సన్నివేశాన్ని బట్టి కొన్ని కారణాలు ఉంటాయి ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసేవి. సమయం, పని సన్నివేశం, సాంఘిక సన్నివేశం. లక్ష్య సంబంధ వస్తు సంబంధ కారకాలు. అవి కారణాలు కాదండి, కారకాలు. లక్ష్య సంబంధ వస్తు సంబంధ కారకాలు ఏంటంటే నూతనత్వం, కదలిక, శబ్దం, క్షేత్రం, సామీప్యత, ఆకారం, పోలిక. నూతనత్వం, కదలిక, శబ్దం, క్షేత్రం, సామీప్యత, ఆకారం. పైన సన్నివేశ సంబంధ కారకాలు. సమయం అక్కడ కారణాలు కావు, కారకాలు. వ్యక్తిగత కారకాలు వైఖరులు, అనుభవాలు, ప్రేరణలు, ఆకాంక్షలు, ఆసక్తులు, అంచనాలు. సన్నివేశ సంబంధ కారకాలు అంటే సమయం, పని సన్నివేశం, సాంఘిక సన్నివేశం. లక్ష్య సంబంధ వస్తు సంబంధ కారకాలు ఏంటంటే నూతనత్వం, కదలిక, శబ్దం, క్షేత్రం, సామీప్యత, ఆకారం, పోలిక. ఇవన్నీ సన్నివేశ సంబంధించి. ప్రత్యక్షం యొక్క నిర్వహణ నియమాలు. ఎవరు మెదడుకు ప్రత్యక్షాలను వ్యవస్థీకరించే స్వతసిద్ధమైన శక్తి ఉంటుందని ప్రతిపాదించారంటే జర్మనీకి చెందిన గెస్టాల్ట్ వాదులు కోహ్లర్, కోఫ్కా, వర్ధమన్లు. కోహ్లర్, కోఫ్కా, వర్ధమన్లు జర్మనీకి చెందినవారు. వీళ్ళు గెస్టాల్ట్ వాదులు. ఏం ప్రతిపాదించారంటే ఎవరు మెదడుకు ప్రత్యక్షాలను వ్యవస్థీకరించే స్వతసిద్ధమైన శక్తి ఉంటుందని ప్రతిపాదించారంటే జర్మనీకి చెందిన గెస్టాల్ట్ వాదులు కోహ్లర్, కోఫ్కా, వర్ధమన్లు. ఎవరి ప్రకారం మెదడులోని విద్యుత్ క్షేత్రాలు ప్రత్యక్షం యొక్క వ్యవస్థీకరణకు కారణమవుతాయి గెస్టాల్ట్ వాదుల. ఎవరి ప్రకారం అంటే గెస్టాల్ట్ వాదుల ప్రకారం మెదడులోని విద్యుత్ క్షేత్రాలు ప్రత్యక్షం యొక్క వ్యవస్థీకరణకు కారణమవుతాయి. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ కింద నియమాలపై ఆధారపడి ఉంటుంది. గెస్టాల్ట్ వాదుల నియమం అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ క్రింది నియమాలపై ఆధారపడి ఉంటుంది. అవిరళ నియమం. కొన్ని ఉద్దీపనలను అవిరళముగా ఏర్పరిస్తే ప్రత్యక్షం ఏమి జరుగుతుంది నియమం తెలుపుతుందంటే వ్యవస్థాపనం జరుగుతుంది. కొన్ని ఉద్దీపనలను అవిరళముగా ఏర్పరిస్తే ప్రత్యక్షం ఏమి జరుగుతుంది నియమం తెలుపుతుందంటే ప్రత్యక్షం అనేది వ్యవస్థాపనం జరుగుతుందని ఈ నియమం తెలుపుతుంది. అది ప్రాగ్మాన్స్ అంటే ఉద్దీపనలు తీరుకు సరిపోయే అతి సరళమైన వ్యవస్థీకరణాన్ని మనం ప్రత్యక్షం చేసుకోవడం. ప్రాగ్మాన్స్ అంటే ఏంటంటే ప్రాగ్మాన్స్ అంటే ఉద్దీపనలు తీరుకు సరిపోయే అతి సరళమైన వ్యవస్థీకరణాన్ని మనం ప్రత్యక్షం చేసుకోవడం. తర్వాత సామీప్య నియమం. ఒకదానికోటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడం ఏ నియమం అంటారంటే సామీప్య నియమం. సామీప్యంగా రావడం. ఒకదానికోటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడం ఏ నియమం అంటారంటే సామీప్య నియమం. తర్వాత సామ్య నియమం. ఒకదానికోటి ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడానికి ఏ నియమం అంటారంటే సామ్య నియమం. సామీప్య నియమం వేరు, సామ్య నియమం వేరు. అవి రంగు, ఆకారం, పరిమాణం కావచ్చు. ఒకదానికోటి ఒకేలా ఉండే అంశాలు ఒక సమూహంగా ఏర్పరచడాన్ని ఏ నియమం తెలుపుతుందంటే సామ్య నియమం. అవి రంగు, ఆకారం, పరిమాణం కూడా కావచ్చు. తర్వాత పూరణ నియమం. అసంపూర్తి ఆకృతులను పూర్ణ ఆకృతులుగా చూడడమే పూరణ నియమం. అసంపూర్తి ఆకృతులను పూర్ణ ఆకృతులుగా చూడటమే పూరణ నియమం. తర్వాత ఆకృతి క్షేత్ర సంబంధం. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటి ఏ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వివరించారంటే రూబిన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వివరించారంటే రూబిన్. ఏ శాస్త్రజ్ఞుడు రేఖాకృతులు ఏ విధంగా ప్రత్యక్షం చేయబడతాయి, ఆకృతి రూపం ప్రత్యక్షంలో వాటి పాత్ర ఏమిటనే వాటిని ప్రదర్శించి చూపారంటే వెర్నర్. ఏ శాస్త్రజ్ఞుడు రేఖాకృతులు ఏ విధంగా ప్రత్యక్షం చేయబడతాయి, ఆకృతి రూపం ప్రత్యక్షంలో వాటి పాత్ర ఏమిటి అనే వాటిని ప్రదర్శించి చూపారంటే వెర్నర్. మనము దృష్టి నిలిపే వస్తువు ఆకృతి, దాని వెనకాల ఉన్న దృశ్యం క్షేత్రంగా మనం చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆకాశంలో ఎగిరే పక్షిని ఆకృతి అంటాం, దాని వెనకాల ఉండే ఆకాశాన్ని ఏమంటాం అంటే క్షేత్రం అని చెప్పవచ్చు. మన దృష్టిని నిలిపే వస్తువు ఆకృతి, దాని వెనక ఉన్న గల దృశ్యం క్షేత్రం. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఉదాహరణకు ఆకాశంలో ఎగిరే పక్షిని ఆకృతి అంటాం, దాని వెనక ఉండే ఆకాశాన్ని ఏమంటాం మనం క్షేత్రం అంటాం. తర్వాత ప్రత్యక్షం రకాలు. శబ్ద ప్రత్యక్షం ఫస్ట్ది. వినికిడి అనేది శబ్ద కంపనాలను గుర్తించి మన చుట్టూ ఉన్న శబ్దాలను చెవి ద్వారా పరిగ్రహించే సామర్థ్యం శబ్ద ప్రత్యక్షం. వినికిడి అనేది శబ్ద కంపనాలను గుర్తించి మన చుట్టూ ఉన్న శబ్దాలను చెవి ద్వారా పరిగ్రహించే సామర్థ్యం ఏంటంటే శబ్ద ప్రత్యక్షం అంటారు. వాక్ లేదా ప్రసంగిత ప్రత్యక్షం. భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకుని ప్రతిస్పందించే సామర్థ్యం వాక్ లేదా ప్రసంగిక ప్రత్యక్షం. భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకొని ప్రతిస్పందించే సామర్థ్యం ఏంటంటే వాక్ లేదా
ప్రసంగిక ప్రత్యక్షం. తర్వాత స్పర్శ ప్రత్యక్షం. మన చుట్టూ ఉన్న భౌతిక వస్తువులను ముట్టుకొని జ్ఞానాన్ని పొందడం స్పర్శ ప్రత్యక్షం. మన చుట్టూ ఉన్న భౌతిక వస్తువులను ముట్టుకొని వాటిని పొందడం స్పర్శ ప్రత్యక్షం. తర్వాత రుచి ప్రత్యక్షం. నాలుగుపై గల రుచి గ్రంథుల ద్వారా రుచిని తెలుసుకునే సామర్థ్యం రుచి ప్రత్యక్షం. నాలుగుపై గల రుచి గ్రంథుల ద్వారా రుచిని తెలుసుకునే సామర్థ్యం రుచి ప్రత్యక్షం. తర్వాత దృశ్య ప్రత్యక్షం. కళ్ళ ద్వారా పొందే జ్ఞానేంద్రియ ప్రత్యక్షమే దృశ్య ప్రత్యక్షం. కళ్ళ ద్వారా పొందే జ్ఞానేంద్రియ ప్రత్యక్షమే దృశ్య ప్రత్యక్షం. తర్వాత సామాజిక ప్రపంచ ప్రత్యక్షం. వ్యక్తులను, తమ చుట్టూ ఉన్న వ్యక్తులను, సమూహాలను, వాటి ప్రవర్తన సరళిని అర్థం చేసుకుని మెలడం సామాజిక ప్రపంచ ప్రత్యక్షం. తమ చుట్టూ ఉన్న అంటే వ్యక్తులను, తన చుట్టూ ఉన్న వ్యక్తులను, సమూహాలను, వారి ప్రవర్తన సరళిని అర్థం చేసుకుని మెలడాన్ని ఏమంటారంటే సామాజిక ప్రపంచ ప్రత్యక్షం. థ్యాంక్ యూ.